హాయ్ ఫ్రెండ్స్. నిన్న టీఎస్‌డిఎస్సి సిలబస్‌లో భాగంగా ఇంటర్మీడియేట్ మొదటి మరియు రెండవ సంవత్సరం సిలబస్ చూడడం జరిగింది. ఈరోజు క్లాస్‌లో ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరంలో పద్య విభాగంలో మొట్టమొదటి పాఠ్యాంశమైన విద్యా లక్ష్యం పాఠ్యం గురించి తెలుసుకుందాం. ఈ విద్యా లక్ష్యం పాఠ్యభాగ రచయిత నన్నయ్య గారు. నేను కవి పరిచయం చెప్పాక ఈ కవి గురించి బిట్ టు బిట్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నదంతా ప్రశ్నలు, సమాధానాల కింద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కవి పరిచయం గురించి శ్రద్ధగా వినండి. నన్నయ్య గారు 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి. వేదవ్యాస విరచితమై పంచమ వేదంగా చెప్పుకునే సంస్కృత మహాభారతాన్ని రాజరాజు కోరిక మేరకు తెలుగులోకి అనువాదం చేశాడు. ముందుగా మహాభారతం వేదవ్యాసుడు సంస్కృతంలో రాస్తే ఆ సంస్కృత మహాభారతాన్ని రాజరాజు యొక్క కోరిక మేరకు తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. ఎవరు? నన్నయ్య. నన్నయ్య ఈ మహాభారతాన్ని అనువాదం చేసేటప్పుడు శ్రీవాణి గిరిజాక్షరాయ అనే సంస్కృత శ్లోకంతో మహాభారతాన్ని మొదలుపెట్టి ఆనాటి ప్రాచీన విద్వాంసుల యొక్క మెప్పు పొందాడు. నన్నయ్య మహాభారతంలో ఆది, సభ, అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు రచించాడు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మహాభారతంలోని భాగాలను పర్వాలు అంటారు. మొత్తం 18 పర్వాలు మహాభారతంలో ఉండడం జరుగుతుంది. అందులో ఆది, సభ, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసం వరకు 142వ పద్యం వరకు నన్నయ్య రచించడం జరిగింది. నన్నయ్య మహాభారతమే కాకుండా ఇంకా ఇతర రచనలు కూడా చేయడం జరిగింది. అవి ఏంటంటే ఆంధ్రశబ్ద చింతామణి, చాముండిక విలాసం, ఇంద్ర విజయం, లక్షణసారం అనే గ్రంథాలు రచించాడు. నన్నయ్యకు మహాభారతంలో మిత్రుడైనటువంటి నారాయణ భట్టు సహాయం చేస్తాడు. మహాభారతాన్ని చెంపు పద్ధతిలో అనువదించిన నన్నయ్య భారత రచన ఒక స్వతంత్ర రచనలాగా సాగింది. మహాభారతాన్ని నన్నయ్య ఎలా రాశాడంటే చెంపు పద్ధతి అంటే పద్య గద్యాలతో కూడుకున్న పద్ధతే చెంపు పద్ధతి. పద్యం ఇచ్చి కింద గద్యం అలా రాస్తే దాన్ని చెంపు పద్ధతి అంటారు. నన్నయ్య తదనంతరం కవులెందరికో మార్గదర్శకుడై ఆది కవి అని అనిపించుకున్నాడు. నన్నయ్య కథా నిర్వహణలో, భాషలో, శైలిలో, దృక్పథంలో మూలంలో కన్నా స్వతంత్రంగా వ్యవహరించాడు. కథలో కానీ, భాషలో కానీ, శైలిలో కానీ మూలంలో ఉన్నదానికంటే తన స్వంతంగా కూడా వ్యవహరించడం అనేది జరిగింది. మార్గ పద్ధతిలో సాగిన నన్నయ్య రచనలోని లక్షణాలు ఏంటి అంటే అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము, ప్రసన్న కథా కలితార్థ యుక్తి. మార్గ పద్ధతి అంటే ఏంటిదంటే సంస్కృత ప్రాకృత భాషా సాహిత్య ప్రభావంతో రచించిన రచనే మార్గ కవితా పద్ధతి. ఈ నన్నయ్య మహాభారతం మార్గ పద్ధతిలో రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ నన్నయ్య యొక్క రచనలో లక్షణాలు ఏమని చెప్పుకున్నాము? అక్షర రమ్యత. అక్షర రమ్యత అంటే ఏంటంటే ఇది కావ్యానికి శరీరం లాంటిది. అక్షర రమ్యత అనేది చెవులకు వినసొంపైన రమ్యమైన అక్షరాలతో నన్నయ్య తన రచనను చేశాడు. కాబట్టి నన్నయ్యది అక్షర రమ్యత అనే ఒక లక్షణం ఉంది. నెక్స్ట్ నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. ఇది కావ్యానికి ప్రాణం లాంటిది. చమత్కారమైన ఉక్తి అంటే మాట నన్నయ్య రచనలో ఉంటుంది. నన్నయ్య రచనలో నీతులు, ధర్మాలు ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రసన్న కథా కలితార్థ యుక్తి. ప్రసన్నమైన కథలతోటి నన్నయ్య తన రచనను చేయడం అనేది జరిగింది. ప్రతి సన్నివేశాన్ని మంచి మంచి కథలతోటి, మంచి మాటలతోటి తన రచనలతోటి మహాభారతాన్ని కొనసాగించాడు. ఇది కావ్యానికి ఆత్మ వంటిది. నన్నయ్య వచనం పద్యంలా ప్రౌఢ సమాసాలతో రసభరితంగా సాగింది.
ఈయన వచనం కూడా ఎలా ఉంటుందంటే పద్యం లాగానే ప్రౌఢమైన సమాసాలు అంటే కఠినమైన సమాసాలతోటి రసభరితంగా అంటే ఆహ్, ఆనందించే రసానుభూతి పొందే విధంగా సాగడం జరిగింది. నన్నయ్య తెలుగులో భాషా సంస్కరణల్ని ప్రవేశపెట్టి శబ్దశాసనుడిగా పేరు పొందాడు. గాసట బేసటగా ఉన్న తెలుగును తన రచన ద్వారా సంస్కరించిన కవి నన్నయ్య గారు. అందుకనే నన్నయ్యకు శబ్దశాసనుడు అనే పేరు వచ్చింది. నన్నయ్య రచనలో కనిపించేవి ఏంటి అంటే ఆధ్యాత్మిక ధర్మ ప్రబోధం, రాజనీతి, లౌకిక నీతులు, శాస్త్ర వైదుష్యం, లోకజ్ఞత. ఇవి నన్నయ్య రచనలో కనిపిస్తాయి. ఈ విద్యాలక్ష్యం పాఠ్యభాగం నన్నయ్య భట్టు రచించిన శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం పంచమాశ్వాసం నుంచి గ్రహించబడింది. ఇది మనం ఇంటర్మీడియట్ బుక్ ప్రకారం ఉన్నటువంటి నన్నయ్య గారి యొక్క కవి పరిచయం. ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి కవి పరిచయంలోని ప్రశ్నలు సమాధానాలు చూద్దాం. నన్నయ్య కాలం ఏమిటి లేదా నన్నయ్య ఏ కాలం వాడు? 11వ శతాబ్దం వాడు. నేను ఇక్కడ 4 ఆప్షన్స్ ఏమీ ఇవ్వట్లేదండి. చదువుకున్న దాని ప్రకారం ఇప్పటివరకు నేర్చుకున్న దాని ప్రకారం క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ మాత్రమే చెప్తున్నాను. నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. పంచమ వేదంగా చెప్పుకునేది ఏమిటి? మహాభారతము. మహాభారతాన్ని సంస్కృతంలో ఎవరు రచించారు? వేదవ్యాసుడు. నన్నయ్య మహాభారతాన్ని ఏ భాషలోకి అనువాదం చేశాడు? తెలుగులోకి. ఫస్ట్ మహాభారతం వ్యాసుడు సంస్కృతంలో రాస్తే నన్నయ్య దాన్ని తెలుగులోకి అనువదించడం అనేది జరిగింది. నన్నయ్య మహాభారతాన్ని ఏ శ్లోకంతో మొదలుపెట్టాడు? శ్రీవాణి గిరిజాచరాయ అనే సంస్కృత శ్లోకంతో మొదలుపెట్టాడు. నన్నయ్య మహాభారతంలో రాసిన పర్వాలు ఏవి? ఆది, సభ, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసం 142వ పద్యం వరకు రాయడం జరిగింది. నన్నయ్య ఇతర రచనలు ఇంకా మహాభారతమే కాకుండా కొన్ని రచనలు చేశాడని చదువుకున్నాం కదా. అవి ఏంటంటే ఆంధ్రశబ్ద చింతామణి, చాముండికా విలాసం, ఇంద్ర విజయం, లక్షణసారం. నారాయణ భట్టు ఎవరు? నన్నయ్య యొక్క మిత్రుడు నారాయణ భట్టు. నన్నయ్యకు భారత రచనలో ఎవరు సహాయపడ్డారు? నారాయణ భట్టు గారు సహాయపడ్డారు. మహాభారతాన్ని నన్నయ్య ఏ పద్ధతిలో రాశాడు? చెంపు పద్ధతిలో రాశాడు. నన్నయ్య బిరుదులు ఏవి? ఆదికవి, శబ్దశాసనుడు. ఇవి 2 నన్నయ్య గారి యొక్క బిరుదులు. కథా నిర్వహణలో, భాషలో, శైలిలో, దృక్పథంలో నన్నయ్య ఎలా వ్యవహరించాడు? స్వతంత్రంగా వ్యవహరించడం జరిగింది. నన్నయ్య సాగించిన రచనా పద్ధతి ఏది? మార్గ పద్ధతి. 2 పద్ధతులు ఉంటాయి, మార్గ పద్ధతి, దేశీ పద్ధతి. నన్నయ్య అనుసరించిన పద్ధతి మార్గ పద్ధతి. నన్నయ్య రచనలో లక్షణాలు: అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము, ప్రసన్న కథా కలితార్థ యుక్తి. నన్నయ్య వచనం ఎలా సాగింది? పద్యంలో ప్రౌఢ సమాసాలతో రసభరితంగా సాగింది. నన్నయ్యకు శబ్దశాసనుడు అనే బిరుదు ఎందుకు వచ్చింది? తెలుగులో భాషా సంస్కరణలు ప్రవేశపెట్టడం వల్ల నన్నయ్యకు శబ్దశాసనుడు అనే బిరుదు వచ్చింది. నన్నయ్య రచనలో కనిపించేవి ఏవి? ఆధ్యాత్మిక ధర్మ ప్రబోధం, రాజనీతి, లౌకిక నీతులు, శాస్త్ర వైదుష్యం, లోకజ్ఞత. ప్రస్తుతం మనం నేర్చుకున్న ఈ విద్యాలక్ష్యం పాఠ్యాంశం ఎక్కడి నుండి గ్రహించబడింది? శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం పంచమాశ్వాసం నుండి గ్రహించబడింది. నెక్స్ట్ క్లాస్లో మిగతా పాఠ్యాంశంలోని మిగతా వివరాల గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.